ప్రాణాన్ని ఆకాశం నుండి తీసుకుని భూమి మీద నిలిపి, భూమి మీద ఉన్న దృశ్యాల అనుభవాల్ని కోరుతూ, వాటిని శక్తిగా మార్చి, వాటిని అనుభవించటం అనే ఈ మామూలు జీవితంలో ప్రాణాన్ని భూమి మీదకి మరలిస్తున్నామని అర్థము. ఇప్పుడు మనం అందరూ ఏం చేస్తున్నారు? ఈ ఈ విధానం చేయట్లేదు కదా! మనం ఏం చేస్తున్నాం? ఊరికే వచ్చింది, భగవంతుడు జీవితం ఇచ్చాడు, భగవంతుడు ప్రాణం ఇచ్చాడు. ఈ ప్రాణం వలన మనం ఏం చేస్తాం? ఆకాశం నుండి తీసుకొని భూమి మీద నిలిపి, అంటే ఈ శరీరంలో నిలిపి, పాంచభౌతికమైన శరీరంలో నిలిపి, లేనిపోని దృశ్యాలు, అంతే కదా! దృశ్యాలు, అనుభవాలు కోరుతూ, అబ్బా! అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇది తిందాం, అది తిందాం. ఆ ప్రాణాన్ని ఎలా మనం చెడు సరైన మార్గంలో పెట్టట్లేదో చెప్తున్నారు. జీవితం ఇచ్చాడు దేవుడు, కానీ నువ్వేం చేస్తావు? ప్రాణాన్ని దృశ్యాల వెంట, అనుభూతుల వెంట, విషయ వాంఛలు పెట్టుకుని వాటిని అనుభవించడం అనే ఈ మామూలు జీవితంలో ప్రాణాన్ని భూమి మీదకు నువ్వేం చేస్తున్నావు అంటే హారిజాంటల్ గా, మెటీరియలిస్టిక్ గా నీ జీవితాన్ని గడిపేస్తున్నావు, మరలిస్తున్నావని అర్థము. ఆ ప్రాణాన్ని భూమి మీదకి వెళ్ళే నీరుగా, ఈ నీరు ఆ ప్రాణం పైనుంచి వస్తున్నది ఎలా ఉంది? ఆ ప్రాణము భూమి మీద మనం ఏం చేస్తున్నాము? శరీరంలో వెళ్ళే నీరుగా, పల్లానికి వెళ్ళే నీరుగా ఉంచటము అవిద్యా లక్షణము. పల్లం వైపు వదిలేస్తున్నాం. ఇప్పుడు అంతే కదమ్మా! బయట తుఫాన్లు వస్తున్నాయి, నదులన్నీ ఏమైపోతున్నాయి? సరైన ఆనకట్టలోని ఇవన్నీ కట్టకపోతే ఆ నీళ్ళన్నీ వృధాగా వెళ్ళిపోతున్నాయి సముద్రంలోకి. అలా వెళ్ళిపోతున్నాం మనందరము అని చెప్తున్నాడు ఇక్కడ బగలాముఖి విద్యలో. అవిద్యలో అలా చేస్తున్నాం మనం. అమ్మా శ్రీచక్ర, అర్థమైందా అమ్మా? చూసావా? ఎంత ప్రాణాన్ని మనకు అమ్మవారు ఇచ్చినప్పుడు దాన్ని ఎలా మనం చక్ర శుద్ధి చేసుకోవాలి, ఆ ప్రాణ శుద్ధి చేసుకోవాలి, సంఘటన చేసుకోవాలి, మళ్ళీ ఇదే ప్రాణాన్ని పైకి కొట్టటం. అంతే కదా! అంటే పైకి కొట్టటము అంటే సంఘటనము చేయటం. ప్రాణము పైనుంచి వచ్చే ప్రాణాన్ని మళ్ళీ ఈ మూలాధారం నుంచి సంఘటనము చేయటం వలన, దాని వలన ఉదాన ప్రాణం అనేది ముఖ్య ప్రాణం మళ్ళీ పుట్టటం, దాన్ని ఆకాశ గమనాన్ని పట్టించటం. అది ఆ బాధ్యత, ఆ పని చేయవలసింది మానుకొని మనం ఇలా చేస్తున్నాం. దానిని ఆకాశ గంగగా ఆకాశానికి పంపించడము బగలాముఖి. ఎక్కడి నుంచి నీ ఆత్మ వచ్చిందో మళ్ళీ ఆ ఆత్మని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి నువ్వు అమ్మవారికి అప్పచెప్పటం. అదే బగలాముఖి విద్య అంటున్నారు. రాముల వారు ఇచ్చిన ఉంగరము అమ్మవారికి ఇవ్వమని చెప్పాడు. అమ్మవారు ఏది ఇస్తే అది తీసుకొచ్చి రాముడికి ఇచ్చాడు. చూసావా? ఒక నిమిత్త మాత్రుడుగా తన కర్తవ్యాన్ని తాను చేశాడు ఆంజనేయ స్వామి. అలా నువ్వు చెయ్యాలి అని, దేన్ని ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చాలి. రాముడు ఉంగరాన్ని తీసుకెళ్లి ఎవరు అక్కడ మరి లంకలో సీతమ్మ, ఆయన భ్రమలో పడ్డాడు. ఈమె సీతమ్మ వారేమో, ఆమె సీతమ్మ వారేమో అని చెప్పి ఇచ్చేయలేదు. వెంటనే నిర్ధారణ చేసుకున్న తర్వాత అది అక్కడ చేర్చాడు. సీతమ్మ వారిని గుర్తుపట్టిన తర్వాత అప్పుడు, అమ్మా నువ్వు నన్ను నమ్మకపోతే ఇదిగో రాములు వారు ఇచ్చిన ఉంగరం చూసి అన్న గుర్తుపట్టు, నేను రామదూతని అని, రామభక్త హనుమాన్ అని చెప్పి అప్పుడు ఇస్తాడు. ఎవరి దారిలో వస్తే వాళ్ళకి ఇవ్వలేదు అని చూసి భ్రమపడతాడు కదా. ఈమె సీతమ్మ వారేమో, ఆమె సీతమ్మ వారేమో, ఇంత అందంగా ఉంటుంది. రావణాసుడికి అంతమంది భార్యలు కదమ్మా. సుందరకాండ చదవండి, తెలుస్తుంది మీకు. చూసారా గమ్యాన్ని ఎలా చేర్చాడు? అలా మనం కూడా ఏమిటి, భ్రమలో పడకుండా బ్రహ్మములో పడేసే శక్తి బగలాముఖికి ఉంది అని. మరి నువ్వు అమ్మవారిని అన్యదా శరణం నాస్తి అంటే కదా నీ వైపు చూసేది. సో అదే శివుని చిత్రపటములో, శివుడిలో అందుకే చూడండి, శివుని చిత్రములో మనము చూసేది ఒక పాయ ఏం చేస్తుంది? ఒక పాయ మాత్రమే భూమి మీదకి వస్తుంది. అదే ముఖ్య స్నానము. మిగిలిన నీళ్ళన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఆకాశం నుండి ఆకాశము ముఖముగానే ప్రవహిస్తూ ఉంటుంది. అర్థమైందా? ముఖ్య ప్రాణము పైనే ఉంది, ఆ నీరంతా పైనే ఉందమ్మా. ఒకే ఒక పాయ శివుడి జటాజూటం నుంచి భూమి మీద పడింది అంటే మనము సృష్టి జరిగింది అని. ఈ ప్రాణాన్ని మనం ఏం చేయాలి? ఆ సముద్రంలో పైకి ఆకాశగంగ పైన ఎగసి పడుతున్న పై ఆకాశాలకి ఆ ప్రాణంలో నీ ప్రాణాన్ని కలపాలి అని చెప్తున్నాడు.
దాన్ని సింబాలిక్గా తత్వపరంగా ఆ యొక్క చిత్రపటాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని చిత్రపటం చేతిలో పట్టుకొని ఏంటంటే నీ బుద్ధికి ఏమేమి తోస్తాయో అవన్నీ పెట్టుకొని వాదించటం కాదు. ఈ మధ్యకాలంలో చేస్తున్నారు కదా పొలిటికల్ లీడర్లు. చిత్రపటం హిందూ ధర్మాలు అంటే ఏంటంటే ఇవి తత్వంగా ఉంటాయి. ఇవి నీవు చూసింది దాని మీద కామెంట్ చేయటం కాదు. ముందు తత్వం తెలుసుకుని ఈ మతం ఏమిటి, ఈ మతంలో ఉన్న గొప్పతనం ఏమిటి శ్రీవిద్య. అరే మనం కూడా మన ప్రాణము ఈ శ్రీవిద్యలో నుంచి వచ్చిన వాళ్ళమే కదా అనేది తెలుసుకో. ఫస్ట్ మనందరము ఒకటే అనేది తెలుసుకో, ఐక్యత తెచ్చుకో, లోక కళ్యాణాన్ని కోరుకో. నీ కళ్యాణాన్ని అమ్మవారు నీకు ఇస్తుంది. అవునా? ఇది చెప్తున్నారు. మనలోని శంఖిని నాడి ఒకటి ఉంది కదమ్మా. శంఖిని నాడికి కూడా బగలాముఖి అని పేరు. శంఖిని నాడి అని. ఈ బగలాముఖి సామాన్యమైన సకామ రీతి మంత్రమైతే దీని అది లోకము పితృయానము చేయటము. ఈ శంఖిని నాడి కూడా బగలాముఖి అని చెప్పారు కదా. ఈ బగలాముఖి సామాన్యమైన సకామ రీతి, సామాన్యంగా సకామము, నిష్కామము కాకుండా మంచి కోరికలు, మంచి సంకల్పాలు. సకామముగా మంత్రమైతే ఇది ఏం చేస్తుంది? అది లోకము పితృయానము చేయటము, పితృయానం వైపు తిప్పుతుంది నిన్ను. పితృలోకాలకి నీ ప్రాణం అట్లా వెళ్తుంది అని. పితృయానము అంటే ఇహము పరము సుఖాలని కోరటానికి మంత్రాన్ని యోగాన్ని ఉపయోగించటము. అది సామాన్యము అంటే స్వర్గ సుఖాలు అని, ముక్తి మౌక్తికాలు. ఇవి సకామము. నాకు జీవన్ముక్తి వస్తే చాలేదు స్వామి, మళ్ళీ నేను పుట్టకుండా ఉంటే చాలేదు స్వామి. ఇది ఎలా చెప్తున్నారు. ఇహపర సుఖాలని కోరటానికి, లేదా నేను బతుకుండగా నేను ఆ వస్తువుని నేను అనుభవించలేదు, అది అనుభవించాలి అన్న అటువంటివి. ఇవన్నీ కూడా సకామంగా ఉండాలి. కోరటానికి మంత్రాన్ని యోగాన్ని ఉపయోగించడము అది సామాన్యము. పితృయానము చేసే ఈ బగలాముఖిని ఏమంటారు? పితృయానము చేసే ఈ బగలాముఖి అమ్మవారిని ఏమంటారు? దండనాద, వారాహి మాత అని కూడా అంటారు ఈ అమ్మవారిని. దండనాద, వారాహి, మాత అని ఈ అమ్మవారికి పేరు. ఈమె నిన్ను పితృయానం వైపు కూడా చేయిస్తుంది. ఇడా పింగళ సుషుష్మ అమ్మ 3 ఉన్నాయి కదా, 3 దారులు. పితృలోకాల్లో వెళ్ళటం అంటే సామాన్యమైన విషయం కాదు. అంతరిక్షం దాటి వెళ్ళాలి కదమ్మా. పితృయానం అంటే ఇక్కడ అది ఆ లోకాల తర్వాత చెప్తాను నేను. పితృలోకాలు, దేవలోకాలు ఎలా ఉంటాయి. వర్టికల్ గా నువ్వు ఈ యొక్క బగలాముఖి అమ్మవారిని ఈ సంఘటన వల్ల చేయిస్తే బిందువులోకి ఎలా వెళ్తావు, ఇవన్నీ కూడా కొద్దిగా మనం ఇంకో విద్యలో నేర్చుకుందాం. ఆ డీటెయిల్స్ అక్కడ చెప్తాను అని కూడా అంటారు. ఆ న్యాయము చేత ఈ అమ్మవారు ఏమవుతుంది? ఈ అమ్మవారు తలుచుకుంటే నిన్ను పితృయానము చేయిస్తుంది, దేవయానము చేయిస్తుంది, చివరికి నీ గమ్యాన్ని కూడా చేరుస్తుంది. అందుకే ఈమెని అన్నీ కలుపుకుంటే ఈ అమ్మవారిని ఏమన్నారు? కురుకుళ్ళ పిత అన్నారు. కురుకుళ్ళ పిత అవుతుంది అప్పుడు. అంటే మాతృ పూజనము చేయటమే, ప్రాణాన్ని మాతృ పూజనముగా చేయటమే, పరాకాశ గమనము చేయించటమే బగలాముఖి రహస్యము. అందుకే కురుకుల్లా పిత అమ్మవారి అనుగ్రహం ఉంది అంటే నీకు ఆ మంచి సంకల్పం కలుగుతుంది. పితృయానము, దేవయానము ఇటువంటివన్నీ ఆలోచనలన్నీ ఈమె పుట్టిస్తుంది. ఈమె ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ చేసి అమ్మవారు కంబైన్డ్ దేవత అంటారు. అవునా? నవదుర్గలు మహాదుర్గ అన్నమాట. అర్థమైందా అమ్మా? అలా ఈ అమ్మవారు కురుకుళ్ళా పిత అవుతుంది. పితృయానం చేయిస్తుంది కాబట్టి కురుకుళ్ళా పిత. అంటే మాతృ పూజనము చేయటం వలన. అమ్మా కురుకుళ్ళా తల్లి, పితృలోకము, మా పూర్వీకులు ఎక్కడికి వెళ్ళారు, నన్ను కూడా అందులో కలుపు తల్లి. అందుకే 3 తరాలు చెప్పమంటారు కదా తద్దినాల్లో. అట్లా పితృయానం అవన్నీ తర్వాత మాట్లాడదాం. అవన్నీ నాట్ రిలేటెడ్ హియర్. ఇక్కడ ఏంటంటే విద్యలు నేర్చుకుంటున్నాం మనం, లోకాలు కాదు. అక్కడ మనం వెళ్ళి చేసేది ఏమీ ఉండదు. మనం ఏమిటంటే మన ప్రాణాన్ని మనం బిందువులో కలపటం, ఆత్మని అమ్మవారికి అప్పచెప్పటం. అదే పెట్టుకోండి లక్ష్యం. అంతేగాని ఈ లోకాలన్నీ మనకెందుకు? ఎందుకంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు తెలుసుకోవటం కోసం నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను.
ప్రాణాన్ని, అందుకే దాన్ని ఏమన్నారు, మాతృ పూజనముగా చేయటమే నిన్ను పరాకాశ గమనము చేయించటమే బగలాముఖి రహస్యము. దీని వలన లౌకికముగా రిపుస్తంభనము కలుగుతుంది. ఏమ్మా, ఈ కురుకుల్లా మాత, ఈ బగలాముఖి నువ్వు గనక చక్కగా పూజ చేస్తే, బగలాముఖి అమ్మవారి గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ఈ భూమి మీద, అవన్నీ రేపు చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎలా వెళ్ళాలి అన్నీ కూడా నా దగ్గర ఉంది డేటా, అదంతా చెప్తాను. రిపు స్తంభన అంటే ఏంటంటే బయట స్తంభన. ఇప్పుడు ఎవడో నిన్ను కొట్టడానికి వస్తున్నాడు, వాడిని నువ్వు మనసులో అనుకున్నావు అనుకో, ఈ మంత్రం చెప్పావు అనుకో, వాడు నిన్ను కొట్టడం ఆపేస్తాడు. వాడు ఎందుకు వచ్చాడు నీ దగ్గరికి అనేది కూడా వాడికి బుర్రలో తట్టదు. స్తంభన చేయించే ఆ మంత్రం చెప్పామంటే స్తంభించిపోతాడు. రిపు స్తంభన, శత్రువులు కానీ ఎవరైనా కూడా. మన శత్రువులను ఒక్కసారి నాశనము చేయవచ్చు తలుచుకుంటే. ఈ అమ్మవారి ఈ మంత్రం ద్వారా నీ శత్రువులందరినీ క్షణంలో నాశనం చేయొచ్చు అని చెప్తున్నారు. అందుకే ఈ మంత్రాన్ని చాలా మంది క్షుద్ర మంత్రముగా అంటారు. అందుకే ఇవి క్షుద్ర మంత్రముగా వీళ్ళందరూ ఏం చేస్తారంటే దీన్ని స్వలాభాల కోసము క్షుద్రము చేసి రిపుస్తంభన చేస్తారన్నమాట. అటువంటి విద్యలు అంతే కదా. ఎవడో ఒక ఈ బగలాముఖి విద్య ఉపాసకుడి దగ్గరికి వెళ్ళి వాడికి అంత డబ్బు ఇచ్చి, ఫలానా వాళ్ళు మా శత్రువులు, వాళ్ళని రిపుస్తంభనము చెయ్యి, వాళ్ళు మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, స్తంభింప చెయ్యి అని సరే అంటాడు, చేస్తాడు. వాళ్ళు అక్కడ శత్రువులు స్తంభించిపోతారు. వాడికి ఆ జన్మలో వాడికి మనకి హాని తలపెట్టాలనే ఆలోచన రానికుండా చేసేస్తుంది. లోపల స్తంభన, బయట స్తంభన. ఇవన్నీ రహస్యాలమ్మా, బయట జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అమ్మా. సో అట్టి ప్రయోజనం కోసమే బగలాముఖిని వాడకూడదు. అలా మనం మన సమయాచార పూజలు కదా మనవి, అమ్మవారివి కదా, మనం అలా ఎప్పుడూ కూడా ఆ శక్తిని మనం అలా దుర్వినియోగం చేయకూడదు. మన అంటే లోపల ఆంతరంగా ఉన్న రివులను, అంటే ఆంతరంగిక శత్రువులను, అరిషడ్ వర్గాలను నాశనము చేసుకునే ప్రాణ కుంభక చాలన రహస్యమే బగలాముఖి అని పిండితార్థంగా చెప్తున్నారు. మనం ఏం చేస్తాం అవునా, చిన్నపిల్లలం మనం, మనకేం తెలియదు కదా, అమ్మ చుట్టూ తిరిగే వాళ్ళం కదా మనం, అవునా. పెద్దలంటే రోడ్ల మీద ఎక్కడన్నా తిరుగుతారు, 3 రోజుల దాకా రాడు. కానీ పిల్లలు ఏమిటి, తల్లి ఒళ్ళోనే మనం ఉంటాం కదా. సో అటువంటి వాళ్ళకి ఈ ఆంతరంగిక శత్రువులు ఎవరైతే ఉంటారో, నీ అరిషడ్ వర్గాలు, కామ క్రోధ మద మాత్సర్య ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ శత్రువులని అరిషడ్ వర్గాలని నాశనము చేసుకునే, అది ఎలా చేస్తుంది నాశనము, ప్రాణ కుంభక చాలన రహస్యమే. ఇంతకుముందు చెప్పాను కదమ్మా, సంఘటన వలన, ప్రాణ అపాన సంఘటన వలన ఈ అరిషడ్ వర్గాల్ని తొలగించుకొని శత్రువులు, ఇవేగా మన శత్రువులు, అసురులు అన్నాను కదమ్మా, అసురులని సంహరించి ఈ అసురుల్ని స్తంభింపజేయాలి. అది మనలాంటి వాళ్ళు లోపల బయట ఎక్కువ ఉన్నవాళ్ళు బయట పేరు ప్రతిష్టల కోసము ఏదో పెట్టుకుని ఈ విద్య నేర్చుకుని బయట లోకంలో ఈ రిపు స్తంభన అనేది ఈ విద్యను ప్రదర్శన చేసుకుని స్వలాభాలు గడిస్తున్నారని. ప్రక్కదారి పట్టించే అవిద్యలోనే ఉంచే సంకల్పాలే నిజమైన రిపులు. అంటే ప్రక్కదారి పట్టించటం. ఒక విద్య నేర్చుకున్నావు అనుకో ఏమ్మా, పక్కదారి పట్టిస్తుంది అది. అవును, నాకు ఇంత విద్య వచ్చు కదా, డబ్బు కోసం చేద్దాము, పేరు కోసం చేద్దాము, ప్రతిష్ట కోసం చేద్దాము, ఇట్లా పక్కదారి పట్టించే అవిద్యలోనే, అది విద్య కాదు కదా, అవిద్యలోనే ఉంచే సంకల్పాలే నీకు అసలైన శత్రువులు. రిపువులు అంటే అసలైన శత్రువులు. వాటిని స్తంభింపచేసి, నువ్వు అటువంటి ఆలోచనలు నీలో రాకుండా స్తంభింపచేసి చివరికి లయములోకి వెళ్ళటము బగలాముఖి. ఇది పితృయానము. నిన్నేమన్నారు, పితృయానము అన్నారు ఏమ్మా. మరి పితృవులు అంటే ఏమిటి, పితృదేవతలు కదమ్మా. అంటే ఆదిత్యలోకం నుంచి నిన్ను భూపురాజు రేఖలు దాటించి అంటే శివలోకము, వసులోకము, ఆదిత్యలోకము, తర్వాత తన్మాత్రాకాశాలు, తర్వాత
భూతాకాశము, తన్మాత్రాకాశము, అహంకారాకాశ, మహదాకాశ, అవ్యక్తాకాశము, తర్వాత బిందువు. ఆ లయములోకి ఈ బగలాముఖి విద్య నీకు ఉపయోగపడుతుంది. అలా నీవు అటువంటి సంకల్పాలు పెట్టుకొని నువ్వు ఈ పితృయానము చేయనైనా అని. ఈ బగలాముఖి విద్యకి ఇక్కడ అసలైన రహస్యం ఉంటుందమ్మా. ఇది చాలా రహస్యాతి రహస్యము. ఏమ్మా శ్రీచక్ర, నువ్వు కూడా విను. బాబురావు గారు మీకు కూడా. ఇది ఏంటంటేనమ్మా, డైరెక్ట్ గా అంటే మనలో మనం మాట్లాడుకుంటే మనం కూర్చున్నాం కదా, ఇది ఇక్కడి నుంచి నువ్వు డైరెక్ట్ గా ఆగ్నేయ చక్రానికి ఎలా వెళ్ళాలో అనే మార్గం. క్రియాయోగం చేసావు, ధ్యానం చేస్తున్నావు, కానీ డైరెక్ట్ గా ఇది ఈ విద్య, బగలాముఖి విద్య ఒకటి ఉందమ్మా. దాన్నే ఇంద్రయోని విద్య అంటారు. ఇంద్ర యోని విద్య అని. పీనియల్ గ్లాండ్ ఓపెనింగ్, పీనియల్ గ్లాండ్ అంటారు. మూడో కన్ను తెరుచుకోవటం, ఋతుంబరా ప్రజ్ఞలు రావటం. ఇంతవరకు మామూలు జ్ఞానం. ఇప్పుడు నీకు ఋతుంబరా ప్రజ్ఞలు, మూడో కన్ను తెరుచుకుంటేనే నీకు ఇదంతా బ్రహ్మమయము అని తెలుస్తుంది. కింద ఉంటే తెలియదు. ఇదంతా నేను అంటున్నావు, నేనే రాజుని, నేనే మంత్రి అన్నట్టుగా తిరుగుతున్నావు. ఈ పీనియల్ గ్లాండ్, ఈ ఇంద్రయోని విద్య ద్వారా నువ్వు ఇదంతా నేనే నిండి ఉన్నాను, అహం బ్రహ్మాస్మి అన్నది ఈ ఇంద్రయోని విద్య అని కూడా ఈ బగలాముఖి అమ్మవారికి, బగలాముఖి విద్యకి ఇంకొక పేరు ఏమిటి అంటే ఇంద్రయోని విద్య అని పెట్టుకోండి. అసలు ఇంద్ర ఏమిటి మనకు తెలియదు, యోని ఏమిటి తెలియదు. ఇంద్ర యోని అని ఎందుకన్నా? ఇంద్రుడు అంటే ఏమిటి స్వామి, యోని అంటున్నారు ఏమిటి? విశ్వయోని తప్ప ఇంకేం లేదు కదా, ఇదేమిటి ఏమా ఇంద్రయోని? ముందు అవి తెలుసుకుందాం. ఇంద్రయోని విద్య అంటే ఏమి తెలుస్తుంది? ఇంద్రయోని విద్య అంటే ఏమిటి, ఏం తెలుస్తుంది మనకి? ఇంద్ర అంటే ఊర్ధ్వమూలం అధశాఖ అని, ఆకాశములో నుండి ప్రాణము వచ్చి భూమి మీద నిలిచిన మనలోనికి ప్రవహించే, భూమి మీద ఉన్న దృశ్యాలు విషయాలని అనుభూతము చేసుకోవడానికి మాత్రమే పనికి వచ్చే ప్రాణశక్తి ఇంద్ర అంటారు. ఇంద్రియాల ద్వారా నువ్వు ఈ లోకములో ఈ అనుభవాలు, ఈ దృశ్యాలు, ఈ అనుభూతులు, పైనుంచి వచ్చే ప్రాణము నీ శరీరములో, దీన్ని ఏమన్నారు? ఇంద్ర అన్నారు. అనుభూతం చేసుకోవడానికి పనికి వచ్చే ప్రాణశక్తి అది ఇంద్ర. అంటే ఇప్పుడు క్రియాయోగం చెప్తున్నారు, జాగ్రత్తగా నుండి, చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఇది కొడిముక్కు నుండి కొడిముక్కు నుండి ఎడమ ముక్కుకి, ఎడమ ముక్కు నుండి కొడి ముక్కుకి రంధ్రానికి వెళ్ళే శ్వాసని ఇంద్ర అంటారు. రాసుకోండి, ఒక్కొక్క పాయింట్ రాసుకోండి అమ్మాయి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎప్పుడో మీరు అడుగుదే అంటే ఏమమ్మా నాకు గుర్తులేదంట. ఇది మనం ఒంటి మీదకి అమ్మవారు వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. అమృత దారులన్నీ గురోలాలి, భూమి మీద జారబెట్టకూడదు. అంటే కుడిముక్కు నుండి ఎడమ ముక్కుకి, ఎడమ ముక్కు నుండి కుడిముక్కి రంధ్రానికి వెళ్ళే శ్వాసను ఏమన్నారు? ఇంద్ర. ఈ ఇంద్రనాడి అనే ఇంద్ర అశాశ్వతాన్ని శాశ్వతం అనే భ్రమని నేర్పుతుంది. ఈ శ్వాస ఏం నేర్పుతుంది నీకు? ఈ ఇంద్రనాడి అనేది ఏదైతే ఉందో అశాశ్వతాన్ని, నశ్వరాన్ని, శాశ్వతము అనే భ్రమని నీకు నేర్పుతోంది. అంటే ఇప్పుడంతా కూడా మనం భ్రమలోనే ఉన్నాం కదా. ఇప్పుడు మనం నేర్చుకున్నవి, తెలుసుకున్న అనుభూతులు, బంధాలు ఇవన్నీ కూడా అశాశ్వతము, ఇవాళ నుండి రేపు ఉండవు. ఆ విద్య నేర్పుతుంది ఈ ఇంద్ర అనేది. ద్వైత ప్రవృత్తిని నేర్పుతుంది, సత్పర భేదాలు నేర్పుతుంది. పై ప్రాణం నీ శరీరంలోకి ఇంద్రాగా వచ్చి నీకు ఏం చూపిస్తుంది? దృశ్యాలని, అనుభూతులని, అనుభవాలని, బంధువులని, వీడు నావాడు, వాడు పరాయివాడు అనేవి ద్వైత ప్రవృత్తిని పెంచుతోంది. అవునా? దాన్ని ఇంద్ర అన్నారు. కోరికతో పాటు
కామనతో పాటు సందేహాన్ని, భయాన్ని కూడా ఇస్తుంది. ఈ జీవితం ఎలా ఉంటుంది? సందేహము ఉంటుంది, అలానే భయము ఉంటుంది. రేపు ఏమవుతుంది, నా ఆరోగ్యం ఏమవుతుంది అనే భయాలు, అంతే కదా. అభయం కాదు, భయం సందేహాల్ని పుట్టిస్తుంది. ఈ మొత్తం అంతా కలిపితే అది అవిద్యా స్వరూపము. ఇదంతా కలిపితే మన జీవితాన్ని అంతా మూట కట్టి మూల పెడితే ఏమంటావు? అవిద్య అండి అదంతా, అంతే కదా. నువ్వు యోగి అయితే ఏమంటావు? అదంతా అవిద్య అండి. ఎప్పుడో తెలిసి తెలియకుండా, మంచేదో చెడేదో తెలియని వయసులో అవన్నీ జరిగిపోయినాయండి. బుద్ధి వచ్చిన తర్వాత బాగుపడ్డాను అని అంటావు కదా. అదంతా అవిద్యా స్వరూపము అంటున్నాడు. ఇప్పుడు అసలైన చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడో చూడండి పెద్ద గురువు గారు. చాలా జాగ్రత్తగా ఫాలో అప్ చేయాలి. నోటితో గాని ముక్కుతో గాని గాలి పీలిస్తే విశుద్ధములోకి ప్రాణం వెళుతుంది. అందుకే మామూలుగా అయితే కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకుంటున్నాం, ఎడమ ముక్కులో నుంచి మనం ఏంటి ద్వైత ప్రవృత్తిలో వెళ్ళిపోతున్నాం. నాకు ఈ జీవితం వద్దు, ఇటువంటి అవిద్య అనేది నాకు అవసరం లేదు, ఈ జీవితం వృధాగా వెళ్ళకూడదు, దీన్ని నేను సరైన సక్రమ మార్గంలో సక్రమ మార్గంలో పెట్టాలి అన్నప్పుడు నేనేం చేయాలి స్వామి అన్నప్పుడు ఇవి మొత్తం కలిపితే అది అవిద్యా స్వరూపము. నోటితో గాని ముక్కుతో గాని పీలిస్తే విశుద్ధములోకి ప్రాణము వెళుతుంది. అవునా? నోటితో గాని ముక్కుతో గాని పీలిస్తే విశుద్ధ చక్రంలోకి వెళుతుంది కదా. అందుచేత విశుద్ధాన్ని ఏమన్నారు? ప్రాణస్థానము అన్నారు. ప్రాణము ఉండే స్థానము. అందుకే గొంతు పట్టుకుంటా అంటారు కదా అందరినీ, గొంతు పిసికి చంపేస్తానని. ప్రాణం అక్కడే ఉంటుంది. ఇంకోటి ఏదో పిసుకుతానని నిన్ను చంపుతాను అంటలేదు కదా వాడు, గొంతు అంటున్నాడు. అది ప్రాణస్థానము. సింపుల్ గా చెప్తున్నాను అమ్మా. అది దహరములో ప్రవేశించి మామూలుగా ఎలా వస్తుందో చెప్తున్నాడు. దీన్ని ఏం చేయాలని తర్వాత చెప్తాడు. ఇవన్నీ ఇప్పుడు ఉన్న ఈ 1.5 పేజీ ఎంత ఇంపార్టెంట్ అంటే నభూతో నభవిష్యతి. ఇక్కడే మీకు లయము అన్నీ కూడా, అమ్మవారి కరుణ అన్ని కూడా ఈ బగలాముఖి విద్య ఏమి ఇస్తుందో ముందు నువ్వేంటో చెప్తోంది అమ్మవారు. ఇప్పుడు తర్వాత నిన్ను ఏం చేయాలో అనేది ఆమె నిర్ణయిస్తుంది. అది దహరములో ప్రవేశించి సమానం అవుతుంది, అంతే కదా. ఏమవుతుంది? ఆ ప్రాణము సమానం అవుతుంది. ఇప్పుడు నీ గుండె ఏం తీసుకుంటోంది? ప్రాణం. గుండెకాయ ఇప్పుడు నా ప్రాణం అంటున్నావు కదా, లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఆ ప్రాణాన్ని సమానముగా అన్ని అవయవాల్లోకి పంపిస్తోంది, తాను ఉంచుకోకుండా. వీడి కన్నుతో చూడాలి, వీడు ముక్కుతో శ్వాసించాలి, వీడి చెవు అన్ని కూడా వినాలి అని ఈ ప్రాణాన్ని దశవిధ సమానముగా పంచుతోంది. అక్కడ నుండి క్రింద ఉన్న నాభి ఖండములోకి వెళ్ళి వ్యానము అవుతోంది. నాభి ఖండము అంటారు. ఖండము అంటే నీ శరీరం అంతా కలుపుకుంటే కందగడ్డల బ్రహ్మదేవుడు ఏం చేశాడు? నీ శరీరం అంతా మూట కట్టి నీ నాభి స్థానం దగ్గర ముళ్ళు వేసాడు అనమాట. నాభి స్థానం అని మూట వేయటం, మూట కట్టడం, ముళ్ళు వేయటం. అది నాభి ఖండములోకి అది ఏమవుతుంది? నాభి ఖండంలోకి వెళ్ళి వ్యానము అవుతుంది. దహర చక్రంలో సమానం అవుతుంది. నాభి దగ్గర వ్యానము అవుతుంది అంటే పరచటం వ్యానము. మరి ప్రాణము వ్యానం అయితేనే కాళ్ళు కదుపుతున్నావు అమ్మా, చెయ్యి కదుపుతున్నావు. ఇదేం చేస్తుంది? ఈ నాభి స్థానము పాపం అందరికీ కూడా సమానంగా ఆస్తులు పంచుతోంది, ప్రాణాన్ని పంచుతోంది అని అర్థం చేసుకోండి. చేతులకి చేతులు, ముక్కుకి ముక్కు, ఈవెన్ వేళ్ళు కూడా కోసుకుంది అంటే నొప్పి పుడుతుంది కదా. ప్రాణం జిల్లార్చుకుపోయిందండి అంటుంటావు కదా, అది వ్యానము అవుతోంది. అక్కడ నుండి కిందకి వెళ్ళి కిందకి వస్తుంది స్వాధిష్టానం మూలాధారం. అపాన స్థానమైన మూలాధార స్థానంలో అపాన అవుతోంది. అక్కడికి వచ్చి ఏమవుతుంది? అది అపానముగా బయటికి వెళ్ళిపోతుంది అని. ప్రాణము పైనుంచి వచ్చి
కింద బుధస్థానము నుంచి అది ప్రాణము బయటికి వెళుతుంది. లేకపోతే నువ్వు తిన్నది అరగాలి కదా. ఆ మలమూత్ర విసర్జనలు, పురుషీయములు ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా. ఈ అపానం అది ప్రాణం అవుతుంది. నువ్వు తిన్నది బయటికి తోసేస్తుంది, లేకపోతే మళ్ళీ తింటావు కదా, రోజు ఉంటుంది కదమ్మా. అలా అలా ఈ ప్రకృతిలో ఆ యొక్క విధానముగా ఈ ప్రాణము వెళ్ళిపోతుంది. ఈ అన్నిటిలోనూ కూడా ఊడిగము చేస్తూ, ఇవన్నిటినీ కూడా ఊడిగము చేస్తూ సేవ చేసేది ఉదాన ప్రాణము శక్తిగా వీటికి ఆ శక్తుల్ని ఇస్తుంది. ఈ ముఖ్య ప్రాణం అనేది ఏదైతే తల్లి వేరు అన్నాం కదా, మిగతా వేర్లన్నిటికీ కూడా ప్రాణాన్ని ఇస్తుంది. నీ కాలు దగ్గరికి వెళ్ళు నువ్వు అని తన దగ్గర ఉన్న ఇంత శక్తిని ఇస్తుంది. అమ్మవారు కూడా పైన అంతే కదమ్మా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి తన శక్తిని ఇస్తే వీళ్ళు పనులు చేసుకుంటున్నారు. నువ్వు కాలు ఎలా కదుపుతున్నావు? లేదా తిమ్మిరి లెక్కే అనుకో, అక్కడ ప్రాణం లేదండి, కాలు కదపలేకపోతున్నాను, తిమ్మిరి ఎక్కువ వచ్చేసింది, ప్రాణం ఆగిపోయి స్తంభన అయింది. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నారో చూడండి అమ్మా. సో కిందకి వెళ్ళి అపానముగా బయటికి వస్తుంది. సో ఇది ఏం చేస్తుంది? ఈ యొక్క ఉదాన ప్రాణము అందరికీ ఈ మిగతా ప్రాణాలు అంటే ఉప ప్రాణాలకి అన్నిటికీ కూడా ప్రాణాన్ని ఇస్తోంది. చెట్టు పెరగాలి కదా, నువ్వు ఎదగాలి కదా, లేకపోతే బాల్యావస్థలోనే ఉండిపోతావు. ప్రాణం వచ్చినట్టు గుండెలోనే ఉండిపోతే నువ్వేం ఎదుగుతావు? సో ఇక్కడ ఏమిటి? సృష్టి, స్థితి, లయ అన్నట్టుగా ఇక్కడ ఏమిటి? నువ్వు కాలంతో పాటు పెరగాలి, కాలంలోనే మళ్ళీ కలిసిపోవాలి. అది సృష్టి ఇలా క్రమములో వెళుతోంది. సృష్టి అంతా తిరుగుతోంది, కాలము తిరుగుతోంది. వాడు నువ్వు వస్తావు, నీ స్థానంలో ఇంకోటి వస్తాడు రేపు. నువ్వు ఇక్కడే ఉండిపోతానంటే కుదరదు అని చెప్తున్నాడు. ఈ ప్రాణము అలా తిరుగుతోంది. దానికి రూపాలకి అతీతము. ఈ ప్రాణము నీలోనే కాదు, అన్ని జీవరాశుల్లోనూ కూడా ఇదే విధానముగా ఇది వెళ్ళిపోతోంది. చూసారా? అందుకే జంతువుల్లో బతకకండిరా, మనుషుల్లో బతకండి అంటుంటారు. ఇది తెలుసుకొని మనుషుల్లో, కనీసం తెలుసుకొని మనుషుల్లో అన్నా బతకండి అని. తెలియనివన్నీ జంతు ప్రాయాలే. తెలియని వాళ్ళందరూ మూర్ఖులే, అవిద్యాపరులే. అంతే కదా. నిన్ను నువ్వు తెలుసుకోలేనప్పుడు నువ్వు మూర్ఖుడివే. నువ్వేంటో తెలుసుకున్నావు అన్నప్పుడు నువ్వు బుద్ధుడివి. అవునా? సో వెళ్ళి శక్తిగా వీటన్నిటికీ ఆ శక్తుల్ని ఇస్తోంది. అలానే విశుద్ధి చక్రానికి పైన ఈ ప్రాణము, అలానే నువ్వు క్రియాయోగం చేసిన తర్వాత ఇదే ప్రాణాన్ని పైకి సంఘటన చేయటం వలన ఇదే ప్రాణము, ఆ బుద్ధి మనకు పుట్టాలి కదా. లేకపోతే మామూలుగా తినటం, తిరగటం, పడుకోవటం, ఇదే సూత్రం, జీవిత సూత్రం. సంపాదించుకోవటం, పడుకోవటం, తినటం. ఇది గనక నువ్వు ఈ ప్రాణాన్ని గనక ఇంద్రనాడిగా వెళ్ళి లంబిక పైన కూర్చుని ఉంటుంది అంటే ఇలా చేసేసి ఇది ఏం చేస్తుంది? మళ్ళీ ఎక్కడ వచ్చి మళ్ళీ దాని స్వస్థానంలో వెళ్ళాలి కదా. ఇది ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది? ఇంద్రనాడిగా వెళ్ళి లంబికా చక్రం దగ్గర, నీ గొంతు దగ్గర లంబికా చక్రం ఒకటి ఉంటుందమ్మా. ఆ లంబికా చక్రం దగ్గర అది వెళ్ళి కూర్చుంటుంది. తన పనంతా అయిపోయింది కదా, ఊడిగం చేసేసింది కదా, అందరికీ ఇవ్వవలసింది ఇచ్చేసాను, ఇక నువ్వు తిరుగుదా నీ ఇష్టం అని అక్కడ వెళ్ళి కూర్చుంటోంది. ఆ లంబిక అనే చక్రాన్ని ఇంద్రయోని అంటారు. ఏమన్నారు? ఇంద్రయోని అంటారు. పైన ఒకటేమో బ్రహ్మకచ్చము, అదొక యోని అయితే ఏమో ఇది ఇంద్రయోని. పై ప్రాణము ఆ బ్రహ్మకచ్చములో నుంచి ఇంద్రయోని, దాని స్థానం ఇది. అందుకే గొంతు దగ్గర ప్రాణస్థానము అంటారు. లంబికా చక్ర కుంభకం కూడా చేయాలి. అది ఇప్పుడు రాబోయే ఇవన్నీ కూడా ఇంకా క్రియాయోగానికి సంబంధించినవి. అది 1.5 పేజీ ఉందమ్మా. తొందరగా నాకు అనుభూతులు వచ్చేసాను. ఆ తొందర వద్దు. తెలుసుకున్నా కూడా చేసినంత ఫలమే వస్తుంది. చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. నువ్వు అడిగింది ఇచ్చింది కదా అమ్మవారు. అడగకుండా ఉండు, ఇంకా ఎక్కువ ఇస్తుంది. ఆ సమయం ఇస్తుంది. సమయం ఇచ్చేది అమ్మవారే. అమ్మా అందరు మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఒకరు బయటపడినా ఇంకోళ్ళకి కూడా ఈ తొందర ఉంటుంది. ఎందుకంటే రాబోయే తరాల్లో ఇంకా ఇటువంటి తొందరపాటుతో చాలా తప్పులు చేస్తూ ఉంటాం మనం. తొందర పడకూడదు, ఎవరిని ఆశ్రయించకూడదు. ఇది బగడాముఖి విద్య, గురుముఖత. నాన్నగారు మహావతార్ బాబాజీ ఆ మార్గంలో చేస్తేనే మనకి సరైన ఫలితాలు వస్తాయి. లేదు అంటే ప్రాణం మీదకి తెచ్చుకోవడం.
విద్యల జోలికి పోకపోవటమే మంచిది. సరైన గురువు లేనప్పుడు నోరు తెలుసుకొని నోరు మూసుకొని కూర్చో. ఏమ్మా గుర్తుంచుకోండి. దొరికారు అనిపిస్తే వారే పిలుస్తారు నిన్ను. దానన్నా నీకు చెప్తాను. ఇంద్ర ఈ ఈ ఇంద్ర నాడి అనేదంతా, ఇంద్ర యోని అంటే ఏమిటి అనేది, దాని గొప్పతనం ఏమి అంటే ప్రాణాన్ని కిందకి మాయగా వదిలిపెట్టగలదు. అదేం చేస్తుంది? తలుచుకుంటే నిన్ను మాయలో కూడా పెట్టేస్తుంది. అరే, కింద ప్రాణం వచ్చినప్పుడు నీ కళ్ళతో చూపిస్తుంది ఒక దృశ్యాన్ని. చూడు ఎంత బాగుంది, బాగుంది 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 అని అనిపిస్తుంది. అది సొంతం చేసుకోవాలనే సంకల్పాన్ని కలిగిస్తుంది. అంటే మాయలో కూడా పెట్టగలదు. ఈ ఇంద్రయోని అనే నాడి పీనియల్ గ్లాండ్ అంటారు. అందుకే మూడో కన్ను తెరుచుకోనంత వరకు కూడా ఈ ప్రాణము నిన్ను మాయలో పెట్టేస్తుంది. ఇది బగలాముఖి విద్యమ్మా. మాయలోనూ పెట్టగలదు. కావాలి అంటే మృతము అంటే చావు వైపు తీసుకెళ్ళొచ్చు, లేదా అమృతము చేయటానికి కూడా పైకి తీసుకొని పోగలదు. 2 పనులు చేస్తుంది. ఇక్కడ చెప్పండి, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని మనం ఎందుకు తిట్టాలి? ఇక్కడ ఏంటి? నీవు ఈ విషయం తెలుసుకోకుండా, ఇది ఎవరి స్వయంకృప అపరాధం, మనం చేసుకున్నాం. దేవుడు ఇందులో ప్రేమ ఏముంది? ఆ ప్రాణాన్ని నువ్వు సరిగా ఉపయోగించుకోలేదు. అవునా? నీకు ఈ జన్మ ఇవ్వటమే గొప్ప వరం. ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. శ్రీకృష్ణుడు అవతార పురుషులు చూడండి, ఇచ్చిన జన్మని ఎంత చక్కగా వాళ్ళు జీవులుగా పుట్టారు, దేవుళ్ళుగా పడ్డారు. అలానే పూజలు అందుకుంటున్నారు. మనం కూడా అలా చేయాలి కదా. పశు ప్రవృత్తులు పెట్టుకొని ఏమ్మా అవతార పురుష లక్షణాల నుండి పోగొట్టుకొని సామాన్య మానవుడిగా విషయ వాంఛల వైపు ఈ ఇంద్రయోని నుంచి వచ్చిన ఈ ప్రాణాన్ని వృధాగా ఖర్చు చేస్తే జీవితం అయిపోయింది కదా. అందుకే పెద్ద గురువు గారు ఏమంటారు? ప్రతి శ్వాస కోట్లతో సమానము అంటాడు. ఇవాళ శ్వాసలు అన్ని పోయినాయి చూడండి. అవునా? ఇప్పుడు ఈ క్లాసులో అన్ని శ్వాసలన్నీ పునీతమైనవి, తర్వాత మళ్ళీ మాయలో వెళ్ళిపోతాయి. అమ్మా, సో కావాలి అంటే అమృతం చేయటానికి కూడా ఇది పైకి తీసుకొని పోతుంది. మామూలుగా మన అందరిలోనూ ప్రాణాన్ని మాయగా మార్చే స్థానము లంబికా చక్రం. కానీ చాలా మంది మటుకు ఈ లంబికా చక్రం చేసేది ఏంటంటే మనందరినీ కూడా మాయలో, ఓవరాల్గా మాయలోనే పెడుతుంది. రాముణ్ణి కూడా మాయలోనే పెడుతుంది. అవతార పురుషులందరినీ కూడా ఆ మాయా లక్షణమే అంత అవతార పురుషుడు సీతమ్మ వారికి ఎంత అటాచ్మెంట్ అయిపోయాడు? ఆయన బలహీనత కదా. అవునా? అలా అన్నమాట, భ్రమలో పెడతాడు. సీతమ్మవారు చూడండి, బంగారు జింకని మాయ కదా అది. అంతటి మహాలక్ష్మి స్వరూపమైన సీతమ్మవారు ఆమె కూడా మాయలో పెడుతుంది బగలాముకి తలుచుకుంటే, సందర్భాన్ని బట్టి. మరి ఆమె దృష్టిలో మరి అది ఎందుకు అలా పెట్టిందో అనేది ఆ దైవ రహస్యం ఆ బగలాముఖి అమ్మవారికే తెలియాలి. రామాయణ కథ బయటికి రావాలి, ఈ రామావతారం నుంచి ఒక లోక కళ్యాణం జరగాలి అని చెప్పి ఆ దేవుళ్ళని కూడా మాయలో పెడుతుంది. ఇవాళ యోగుల్ని కూడా పెడుతుంది, సిద్ధుల్ని పెడుతుంది, అందరినీ కూడా మాయలో. ఎవరు తప్పించుకోలేరు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఎందుకు అమ్మవారి పరీక్ష పెట్టింది, ఎందుకు నన్ను మాయలో తోసింది అని నీకు అనిపించినప్పుడు దానికి ఒక రహస్యం ఉంటుంది. అది ఆ తల్లికే తెలుసు, నీకు తెలియదు. ఆ సంఘటన అయిపోయిన తర్వాత నీకు తెలుస్తుంది, ఓహో దేనికోసమా. ఇవాళ నా టీచర్ నన్ను కొట్టింది అంటే రేపొద్దున నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలి అంటే టోపీ పెట్టుకొని కూర్చో. అమ్మో ఆ రోజు కొట్టింది కాబట్టి నాకు మంచి చేసింది అమ్మ, మాయలో కూడా మంచి చేసింది కదా. అలా సంస్కరిస్తూ ఈ ప్రాణాన్ని, ఈ జీవులని తన వైపు అమృత మార్గంలో మళ్ళీ తన బిడ్డల్ని తానే మళ్ళీ తనలో కలుపుకుంటోంది అన్నది పిండితాడు. సంస్కరించడం అంటే అది. మరి ఎవరు చెప్తారు పాఠాలు చెప్పు? ఈ అవిద్య, ఈ మాయా లోకంలో పుస్తక పఠనాలే తప్ప ఇటువంటి శ్రీ విద్యని తెలుసుకునే ఈ విద్యలు ఎవరు చెప్తారు? ఇటువంటి దశమహా విద్యల్లో ఉన్న ఈ అమ్మవారు. అమ్మా, నేను పరీక్ష పెట్టి బంగారానికే పరీక్షలు ఎక్కువ. అందుకే నీకు సమ్మెట దెబ్బలు ఎక్కువ పడతాయి. దేవుణ్ణి నమ్ముకున్న వాడికే పరీక్షలు ఎక్కువ. అమ్మా, తర్వాత వాడు చక్కటి హారముగా తయారై అమ్మవారి మెడలో వాడు అలంకరించబడతాడు. అవునా? అది అమ్మవారు ఇచ్చే చివరికి నీకు ఇచ్చేది. ఆమె తల్లి, ఆమె వేసుకునే హారములో నువ్వు హారముగా వెళ్తావు నువ్వు అని.
సో అందుచేత దాన్ని ఇంద్రయోని అన్నారు. ఏమ్మా? ఇంద్ర అంటే ఏంటి? ఇంద్రియముల్లో నిన్ను బంధిస్తుంది అని, అరిషడ్ వర్గాల్లో బంధిస్తుందని. దీన్ని గనక నువ్వు సరైన మార్గంలో ఈ ప్రాణ సంఘటన చేసావు అంటే ఇదే నీకు మళ్ళీ అమృతాన్ని ఇస్తుంది. అంతేగా? తినగ తినగ తినగా అనే సామెతలు ఎందుకు పుడతాయంటే ఇదే. అందుకే ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుకురా నాయనా అని ఎందుకు అంటారు అంటే, ఇవన్నీ ఎందుకు వచ్చేయి? ఇగో ఇవి మూలాలు. ఆ సామెతలు అన్నిటికీ కూడా, మంచి మాటలు అన్నిటికీ మూలం ఇదే. బుద్ధి కర్మానుసారేనానండి అంటే ఎందుకన్నాడు? ఈ రహస్యం తెలుసుకుంటే సద్బుద్ధి, తెలుసుకోలేదు దుర్బుద్ధి, మాయా బుద్ధి. అంతే కదా, మాయలోనే ఉంటాడండి. అలా ఈ రెండు కూడా పనులు చేసేది బగలాముఖి. దానిని మాయా బగలాముఖి అనవచ్చు. నిన్ను మాయలో పెట్టే తల్లిని ఏమనొచ్చు? మాయా బగలాముఖి. దానిలో ఇంకొక విశేషము కూడా ఉన్నది. ప్రాణాన్ని క్రిందకి వదిలిన తర్వాత తన ద్వారాన్ని మూస్తుంది. ఈ ఇంద్రయోని అనేది ఉంది కదమ్మా, నీకు ఎప్పుడైతే పైనుంచి వచ్చి నిన్ను మాయలో పెట్టాలి అన్నప్పుడు తెరుచుకుంటుందమ్మా. అది కిందకి వెళ్ళినప్పుడు ప్రాణము నీ హృదయంలో సమానము బొడ్డు దగ్గర వ్యానమై అన్ని వెళ్తుంది కదా, అది లోపలికి వచ్చినప్పుడు మూసుకుంటుంది. ఇంకా తెరుచుకోవాలి అంటే మటుకు ఇంకా తెరుచుకోదు అని చెప్తున్నారు. ప్రాణాన్ని కిందకి వదిలిన తర్వాత తన ద్వారాన్ని మూస్తుంది. ఆ తర్వాత అందులో జ్వరబడగలిగిన ప్రాణాన్ని తయారు చేసి పైకి పంపిస్తే అది ద్వారాలు తీస్తుంది. మళ్ళీ దాన్ని తెరవాలి అంటే మటుకు నువ్వు క్రియాయోగాన్ని, ఈ బగలాముఖి విద్యని, ఈ ప్రాణ అపాన సంఘటనము చేయటం వలన, ప్రాణాచాలనము కుంభకములో ప్రాణాచాలనము చేయటం వలన మళ్ళీ నువ్వు ప్రాణాన్ని పైకి పంపిస్తున్నప్పుడే మళ్ళీ తెరుచుకోబడుతుంది. లేదు అంటే ఈ విషయం నీకు తెలియనంత వరకు నువ్వు మాయలోనే ఉంటావు అని చెప్తున్నారు. అది పిండితార్థం. అందుకే మనం జీవుడు జీవుడిగానే మిగిలిపోతున్నాడు. దేవుడు కాలేకపోతున్నాడు. ఎందుకంటే ఇటువంటి సరైన విద్యలు చెప్పే సద్గురువులు చాలా తక్కువ మంది భూమి మీద ఉన్నారు. ఏమ్మా? సో ఇక్కడికి నేను ఆపుతాను. ఇంకా అసలైనవన్నీ కూడా అనుభూతులన్నీ కూడా ఒక్క పేజీ ఉందమ్మా. అది దీని సారం అనొచ్చు. అది సస్పెన్స్ లో పెడతాను.